ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మరి సామెతల గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఎ cheerful heart gives peace to the body, envy rots the bones. అంటే ఎముకలకు కుళ్ళునిస్తుంది మత్సరము. ఈ మత్సరము అంటే మనకు తెలుసు జెలసీ, కుళ్ళు, అసూయ. ఈ జెలసీ, కుళ్ళు, అసూయ అన్నవి ఎంత డేంజరస్ అంటే మనం బైబిల్లో మరి సహోదరులు ఇద్దరి మధ్య జెలసీ ఉండడం వల్ల ఏం జరిగిందో మనకు తెలుసు. కయీను, ఏబెలు, మరి ఈసావు, యాకోబు, వారి మధ్య ఆ జెలసీ ఉండడం వల్ల ఆ రిలేషన్షిప్ రూయిన్ అయిపోయింది. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మత్సరం అన్నది ఎముకలకి కుళ్ళునిస్తుందంట. ఆ మత్సరం అన్నది మనకి ఎందుకు ఫామ్ అవుతూ ఉంటుందంటే ఎవరన్నా ఇతరుల సక్సెస్ చూసినా, ఇతరులు మంచి ప్రాస్పర్గా ఉన్నా కూడా కొన్నిసార్లు తట్టుకోలేకపోతూ ఉంటాం. ఆ ఎన్వీ జెలసీ అన్నది అది ఇట్స్ చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లోనికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈరోజు నీకు అలాంటి పాపంలో నువ్వు ఉన్నావేమో, నీకు ఆ జెలసీ, ఆ ఎన్వీ, ఆ అన్ఫర్గివ్నెస్, రిసన్మెంట్, ఆ బిట్టర్నెస్ నీ మనసులో నుంచి పోవట్లేదేమో, నీ ఆలోచనలో నుంచి పోవట్లేదేమో. నువ్వు ఎప్పుడైతే మారి దేవుడి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేయమని ఒప్పుకుంటావో దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. అప్పుడు నీ హృదయం నిండా సంతోషం ఉంటుంది. సంతోషము నీకు ఆరోగ్యము. నువ్వు ఎప్పుడైతే హోలీగా ఉంటావో వీటన్నిటిని ద్వేషిస్తావు, వీటన్నిటికీ దూరంగా ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేసి నిన్ను సరిచేసి వాటన్నిటిని వదిలిపెట్టేలాగా చేసి తిరిగి మరలా దానిలో పడకుండా చేస్తాడు. నువ్వు ఆత్మ హృదయం కలిగి ఉంటే వీటన్నిటిని దూరం చేసుకుంటావు. మరి మత్తయి సువార్త 5:5 ఉంటుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంని స్వతంత్రించుకుంటారంట. ఈ లోకంలో కూడా దేవుడు మనకి కొన్ని మంచి ఈవులనిచ్చి వాటిని స్వతంత్రించుకోమని చెప్తాడు. అవన్నిటిని స్వతంత్రించుకోవాలంటే మంచి మనసు, మారు మనసు కలిగి మనం ఉంటే అన్నిటినీ పొందుకోగలము. మే ద లార్డ్ bless you and give you peace. Have a fruitful day.